ముందు నిలబడడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఇందులోకి రావడం జరిగింది. అందులో కొన్ని ప్రొడక్ట్స్ 2, 3 ప్రొడక్ట్స్ గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా ఫస్ట్ అర్జున రెస్టా అనమాట. అర్జున రెస్టా ఈ ప్రోడక్ట్ నిజంగా నెంబర్ 1 మా ఫ్యామిలీలో ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట అండి అర్జున రెస్టా అంటే యాక్చువల్ గా ఇది స్ట్రెంగ్త్ అండ్ హార్ట్ అనమాట అండి. గుండె బలానికి అనమాట అండి. గుండెని మంచి బలోపేతం చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ కిందన కూడా ఇవ్వడం జరిగింది స్ట్రెంగ్త్ అండ్ హార్ట్ అని. యాక్చువల్ గా ఈ రోజుని చాలా ఆఫ్టర్ కరోనా చెప్పాలంటే చాలా మన లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్, ఎందుకంటే కొలెస్ట్రాల్ అది పెరిగిపోయి ముఖ్యంగా గుండె జబ్బులు రావడం అనేది జరుగుతుంది అనమాట. అది యాక్చువల్ గా చెప్పాలంటే నేను 2018వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ప్రతి 33 సెకండ్లకి ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారంట మన భారతదేశంలో. ప్రతి 33 సెకండ్లకి. అలాంటిది భారతదేశం ఏడాదికి ఎంతమంది అంటే 20 లక్షల మంది గుండెపోటుతోటి మరణించడం అనేది జరుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగిందనమాట అండి. మరి దీనికి ఈ యాక్చువల్గా గుండెపోటు అనేది, ఈ హార్ట్ అటాక్స్ అనేది గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే 3 రెట్లు అధికంగా ఉంటున్నారు మరి ఎక్కువగానే. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంత పూర్వకాలంలో లేదండి ఇప్పుడు లైఫ్ స్టైల్ అంత పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే మన చెప్పాలంటే తిండి తినడం ఏంటి, ఆహారం ఏంటి, జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోవడం, టైంకి లేకపోవడం, రాత్రులు ఎక్కువసేపు మెలకుగా ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మొత్తం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిపోయిందో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇది పట్టణ ప్రాంతాల్లో అయితే 3 రెట్లు ఎక్కువగా ఉంది ఇప్పుడు రావడం అనేది. దానికి మరి ఏంటండి మరి చెప్పాలంటే పరిష్కారం అంటే మన యాక్చువల్ గా అర్జున రెస్టా ఎప్పుడైతే మనం తీసుకున్నామో చాలా మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట, బయటపడచ్చు. అటువంటి గుండె పోట్లు రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా. మరి ఇందులో ఏమున్నాయండి ఇంగ్రీడియంట్స్ ఈ అర్జున రెస్టాలో అని చూస్తే ఇందులో అర్జున్ ఉందండి, ఎండు ద్రాక్ష ఉంది, మధుకా ఉంది, పుష్ప్ ఉంది, అలోవెరా ఉంది, అశ్వగంధ ఉంది, బెల్లం మొదలైన వాటితోటి మనకి ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది సిరప్ రూపంలో ఉంటది అనమాట అండి. ఇది ఒక సిరప్ రూపంలో ఉంటది అనమాట. ఇక్కడ 30 ml క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రోజు మనం ఫుడ్ కి అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడైనా మనం ఇది తీసుకోవచ్చు అనమాట అండి. ఇది దీని వల్ల ఏంటండి బెనిఫిట్స్ అని చూస్తే యాక్చువల్ గా ఇది హృదయ కండరాలని బలోపేతం చేయడం అనేది జరుగుతుందండి, బలపరచడం అనేది జరుగుతుంది బాగా బలంగానే హృదయ కండరాలని. అంతేకాకుండా స్ట్రెస్ ను తగ్గిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా చాలా మంది ఈ రోజుని ప్రతి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయిందండి. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లవాడికి ఒక హోంవర్క్ చేయాలని, అలాగే పెద్దవాళ్ళకి ఆఫీసులో బాస్ ఏమంటాడు అని ఇలాంటి స్ట్రెస్ కి ఎక్కువ ఫీల్ అవుతున్నారండి. అటువంటి స్ట్రెస్ ను కూడా మనకి తగ్గించడం అనేది మనకి జరుగుద్ది. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్స్, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే యాంటీ బ్యాక్టీరియల్ గా మనకు ఉపయోగపడుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి వాటితోటి అన్ని రకాల గుండె జబ్బుల మీద ఇది పనిచేస్తుంది అనమాట. రాకుండానే అన్ని రకాల గుండె జబ్బుల్ని నయం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇది మైండ్ ని కూల్ గా ఉంచుద్ది అనమాట. ఇది తీసుకుంటే అర్జున రెస్టా తీసుకుంటే మైండ్ ని కూల్ గా అండ్ కామ్ గా ఉంచుద్ది అనమాట అండి. చాలా ప్రశాంతంగా మనిషి ఉంటాడనమాట అండి. అంతేకాకుండా బీపీని, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది అనమాట, బీపీని కంట్రోల్ చేయడానికి. ఇంకా మెంటల్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది, మెంటల్ స్ట్రెస్ ని ఇది తీసుకోవడం వల్ల, అర్జున రెస్టా తీసుకోవడం వల్ల. అలాగే ఎక్కువగా కొంతమందికి చెస్ట్ డిస్కంఫర్ట్ ఉంటుందండి, ఛాతీలో ఏర్పడిన అసౌకర్యం. అటువంటి ఛాతీలో ఏర్పడిన అసౌకర్యాన్ని కూడా, ఆ నొప్పిని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాగ ఎన్నో రకాల లాభాలు ఈ అర్జున రెస్టా వల్ల ఉన్నాయండి. ఇది చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఈ రోజుల పరిస్థితిని బట్టి చూస్తే ప్రతి వారు వాడవలసిన ప్రోడక్ట్ అనమాట. చాలా అంటే ముందు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అందువల్ల ప్రతి వాళ్ళు ఎప్పుడైతే వాడారో అటువంటి గుండె జబ్బులు రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది అనమాట.
ప్రతి వాళ్ళు వాడవలసిన ప్రోడక్ట్ అండి. ఇది 500 ml ఇవ్వడం జరిగిందండి. రూ. 285. డీపీ రూ. 205. బీవీ 75 బీవీస్ కూడా మనకి అందజేయడం జరుగుతుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ వాడకపోతే ప్రతి ఒక్కరూ వాడండి. ఎందుకంటే ఈ రోజుల పరిస్థితిని బట్టి మన లైఫ్ స్టైల్ బట్టి ప్రతి వాళ్ళు వాడవలసిన ప్రోడక్ట్ ఈ అర్జున రెస్టా అన్నమాట అండి. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రోడక్ట్ నేను చెప్పదలుచుకున్నది వీట్ గోల్డ్ ప్రోడక్ట్. చెప్పాలి. ఇది కూడా మరి ఇది ఏంటండి అని చూస్తే ది అల్టిమేట్ న్యూట్రిషన్ ఫర్ గోల్డెన్ హెల్త్ అనమాట అండి. ద అల్టిమేట్ ఆ పేరులోనే ఉందండి, దీనిలోని క్యాప్షన్ ద అల్టిమేట్ న్యూట్రిషన్ ఫర్ గోల్డెన్ హెల్త్ అనమాట అండి. మరి అటువంటి మంచి హెల్త్ ని అందజేయడం అనేది జరుగుద్దండి. ఇంకా ఇందులో ఏమున్నాయండి ఇంగ్రీడియంట్స్ అని చూస్తే గోధుమ గడ్డి ఉంది, మీ అందరికీ తెలిసిందే గోధుమ గడ్డి. అలాగే పునర్నవ ఉంది, గోక్షుర్ ఉంది, వరుణ్ ఉంది, అలాగే గిలాయ్ ఉంది, కలబంద ఉంది, ఆమ్ల అండ్ తులసి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనకి వీట్ గోల్డ్ ని అందజేయడం జరుగుతుందండి. యాక్చువల్ గా చెప్పాలి అంటే మరి చాలా ఎన్నో న్యూట్రియంట్స్ అధిక పోషక విలువలు కలిగిన ప్రోడక్ట్ మన వీట్ గోల్డ్ అనమాట అండి. ఇది కూడా చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా చెప్పాలి అంటే ఎక్కువగా 59% మహిళలే రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతున్నారు. 59% ఉన్నారట మన భారతదేశంలో ఈ ఎనీమియాతో బాధపడేవారు అనమాట అండి. అందువల్ల ఎందుకు అంటే యాక్చువల్ గా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మనం తీసుకుంటే ఎక్కువగా స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మనకి లెక్కల ప్రకారం చూస్తే అసలు యాక్చువల్ గా 13 గ్రాములు ఉండాలన్నమాట హిమోగ్లోబిన్ పర్సంటేజ్. కానీ చాలా మందికి 6 గ్రాములు 7, 8 ఇలాగే ఉంటుందండి. ఎక్కువగా చెప్పాలంటే లేడీస్ కి, ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా లేడీస్ కి ఎందుకు ఈ సమస్య అంటే ప్రతి నెల వారు పీరియడ్స్ లో ఐరన్ లాస్ అవుతుంటారు కాబట్టి రక్తహీనత సమస్యకి ఎక్కువగా గురి కావడం అనేది జరుగుతుందండి. అలాగే ఎప్పుడైతే రక్తహీనత సమస్య ఉందో రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఇమ్యూనిటీ పడిపోద్ది, అంటే రోగ నిరోధక శక్తి ఉండదన్నమాట అండి. అటువంటి రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందింప చేసుకోవడానికి ఈ వీట్ గోల్డ్ అనేది గోధుమ గడ్డి టాబ్లెట్ అని అంటారు అనమాట. మనకి మన ఐఎంసి వారు అందజేయడం జరిగింది అనమాట అండి. మరి దీని వల్ల ఏంటండి బెనిఫిట్స్ అని చూస్తే యాక్చువల్గా ఈ గోధుమ గడ్డి వల్ల ఏంటండి బెనిఫిట్స్ అని చూస్తే ఇది ఎన్నో రకాల న్యూట్రియంట్స్ అంటే అధిక పోషక విలువ కలిగిన ప్రోడక్ట్ అండి. ఇంతేకాకుండా అధికంగా ఇందులో ఇది ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఏ విధమైన వాపులను కూడా మనకి ఉన్న తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్ పవర్ ను పెంచుద్దండి, జీర్ణక్రియని పెంపొందింప చేయడం జరుగుద్ది. ఇంకా ప్రేగు ఆరోగ్యాన్ని ఇంటెస్టిన్స్ ను కూడా మనల్ని కాపాడడం అనేది జరుగుద్దండి. ప్రేగు ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచడం అనేది జరుగుద్ది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది దోహదపడుతుందండి. వెయిట్ లాస్ కూడా ఇది తీసుకోవడం వల్ల మనకి ఉపయోగపడుతుంది. ఒక ఎనర్జీ బూస్టర్, టోటల్ గా చెప్పాలంటే ఒక ఎనర్జీ బూస్టర్, మంచి శక్తి స్థాయిలను బాగా పెంచడం అనేది జరుగుద్ది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంపొందింపడం జరుగుద్దండి. చర్మ ఆరోగ్యం కూడా పెంపొందించడం జరుగుద్ది అనమాట అండి. అలాగే చిన్న చిన్న గాయాలని మాన్పడానికి కూడా ఇది మనకి దోహదపడుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుందండి. ఎక్కువగా లేడీస్ కి ప్రాబ్లం వస్తుంటదండి. క్యాన్సర్ కి ఎక్కువ గురి అయ్యే వాళ్ళు ఎవరంటే లేడీస్. ఎందుకంటే మీరు ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా చూడండి, ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు ఎవరంటే లేడీసే ఎక్కువ ఉంటారు జెంట్స్ కంటే. అందువల్ల అటువంటి లేడీస్ కి ముఖ్యంగా ప్రమాణమైన ప్రోడక్ట్ ఈ వీట్ గోల్డ్ అనమాట. రెగ్యులర్ గా వాడవలసింది, యాంటీ క్యాన్సర్ గా మనకి పనిచేయడం. అలాగే కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా దోహదపడడం అనేది జరుగుతుందండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనమాట అండి. తగ్గిస్తూ రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట ఈ వీట్ గోల్డ్ తీసుకోవడం వల్ల. అలాగే
గిలాయి ఉంది కాబట్టి ఇందులో జ్వరాన్ని కూడా తగ్గించడంలో, మరి మనకున్న లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ ని ఎదుర్కోవడానికి కూడా ఈ వీటి గోళ్ళు చాలా దోహదపడడం అనేది జరుగుతుందండి. అలాగే లివర్ ఆరోగ్యాన్ని మరి బలపరుస్తుంది. లివర్ ను కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంచుద్ది అనమాట ఇది తీసుకోవడం వల్ల. అలాగే డయాబెటిస్, మధుమేహం కూడా కంట్రోల్ అవ్వడం జరుగుద్ది అనమాట అండి ఈ వీటి గోళ్ళు తీసుకోవడం వల్ల. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ వీటి గోళ్ళు తీసుకోవడం వల్ల. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపరుస్తుందండి. శ్వాసను సులభతరం చేస్తుంది అనమాట. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. శ్వాసను కూడా సులభతరం చేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులకి, వాపులను కూడా తగ్గించడానికి ఇది దోహదపడడం అనేది జరుగుద్ది. అలాగే ఎప్పుడైతే ఈ వీటి గోళ్ళు తీసుకున్నామో హెయిర్ గ్రోత్, మరి చెప్పాలంటే హెయిర్ గ్రోత్ కూడా బాగా దోహదపడడం అనేది జరుగుద్ది. మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్ నాణ్యతను కూడా పెంచడం అనేది జరుగుద్ది అనమాట అండి. అలాగే టోటల్ గా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తెల్ల రక్త కణాల ఉత్పత్తిని బాగా ప్రేరేపించడం ద్వారా మంచి రోగ నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ ని పెరగడం అనేది జరుగుద్ది. ఇంకా చెప్పాలంటే మనం అల్టిమేట్ గా ఏం చేయాలంటే రక్తహీనత సమస్య, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది అనమాట. 6, 7, 8 ఉన్న వాళ్ళకి ధర్మని 11, 12 అలా రేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది రెగ్యులర్ గా ఈ వీటి గోళ్ళు తీసుకోవడం వల్ల. ఇది ఉదయమే పరగడుపును తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఈ వీటి గోళ్ళు పరగడుపును తీసుకుంటే ఒక టాబ్లెట్ తీసుకుంటే, అలాగే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం రోజుకు 2 తీసుకోవచ్చు. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో మరి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగడం అనేది జరుగుతుంది. ఇది ఎంత ఉండదండి ఎంఆర్పి అని చూస్తే ₹850 డిపి 595, 240 బీవీలు కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. చాలా మంచి బీవీలు కూడా ఈ వీటి గోళ్ళకి మన ఐఎంసి వారు అందజేయడం జరిగిందంటే నెంబర్ 1 ప్రోడక్ట్ వీటి గోల్డ్ అండి. లేడీస్ ప్రతి వాళ్ళు రెగ్యులర్ గా వాడవలసిన ప్రోడక్ట్ మరి వీటి గోల్డ్ అనమాట. ఇది 2వ ప్రోడక్ట్ అండి. లేకపోతే 3వ ప్రోడక్ట్ నేను చెప్పదలుచుకున్నది మరి లంగ్స్ కేర్ సిరప్ అనమాట. లంగ్స్ కేర్ సిరప్ చాలా నెంబర్ 1 నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎంఎస్ రావు గారు నాకు చెప్పారు తప్పనిసరిగా ఇది మరి ఆస్మా, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు వాడవలసిన ప్రోడక్ట్ అని చెప్పారు అనమాట. ఇందులో ఏమున్నాయండి అని చూస్తే ఇంగ్రీడియంట్స్ ములేతి ఎక్స్ట్రాక్ట్ ఉందండి, ములేతి. అలాగే తులసి ఎక్స్ట్రాక్ట్ ఉంది, త్రిఫలా ఎక్స్ట్రాక్ట్ ఉంది, అలాగే హల్దీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, దాల్చిన ఎక్స్ట్రాక్ట్ ఉంది, అలాగే మంజిస్టా ఉంది, అలాగే ద్రాక్ష ఉంది, తాలిస్పత్ర ఎక్స్ట్రాక్ట్ ఉంది, టాగర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అనమాట. ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ లంగ్స్ కేర్ సిరప్ ని ఐఎంసి వారు అందజేశారండి. ఇక్కడ క్యాప్షన్ కూడా ఇచ్చారు, బ్రీత్ ఫ్రీలీ. చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇది తీసుకోవడం వల్ల బ్రీతింగ్ చాలా ఈజీ అయిపోద్ది అనమాట. అందువల్ల ప్రతి వాళ్ళు ఇది కూడా వాడవలసిన ప్రోడక్ట్ ఈ రోజుల పరిస్థితిని బట్టి చూస్తే. ఎందుకంటే ఈ లంగ్స్ కేర్ సిరప్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో లంగ్స్ కి ఊపిరితిత్తులని మంచి స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట అండి. ఊపిరితిత్తుల్ని స్ట్రెంగ్తన్ చేసి డీటాక్సిఫై చేయడం జరుగుతుంది అనమాట. ఈ లంగ్స్ కేర్ సిరప్ తీసుకోవడం వల్ల డీటాక్సిఫికేషన్ కూడా జరుగుతుంది. యాక్చువల్ గా ఒక ఉదాహరణగా మనకి ఇది చెప్పాలంటే మనం మోటార్ సైకిల్ వాడుతుంటాం, కారు వాడుతుంటాం. చూడండి, మోటార్ సైకిల్ అయితే ఒక 10,000 కిలోమీటర్లు తిరిగేసరికి ఫిల్టర్లు మార్చమంటారు. అలాగే కారు అయితే ఒక 25,000, 30,000 తిరిగేసరికి ఫిల్టర్లు మార్చమంటారు. అలాగే ఫిల్టర్ లాంటిది అనమాట అండి. మన లంగ్స్ అనేది మన శరీరానికి ఒక ఫిల్టర్ లాంటిది అనమాట. ఎప్పుడైతే ఈ లంగ్స్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఎప్పుడు జరుగుతుందో మిగతా ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి అనమాట. త్వరగా చెడిపోవడం అనేది జరగదనమాట. లంగ్స్ క్లీనింగ్ ఎప్పుడు జరుగుతుండాలి. అందువల్ల డీటాక్సిఫికేషన్ ఈ సిరప్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది సహజ సిద్ధమైన మూలికలతోటి మన మూలికలతోటి ఏ విధమైన కెమికల్స్ లేకుండా మనకి మన ఐఎంసి వారు ఈ ఆయుర్వేద ఔషధాన్ని మనకి అందించడం జరిగిందండి. ఇది ముఖ్యంగా దీని వల్ల లాభాలు ఏంటండి అని చూస్తే ఇది తడి మరియు పొడి దగ్గు
తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. చాలా మందికి పొడి దగ్గు వస్తుంటుంది. అటువంటి పొడి దగ్గు నుంచి మనం బయటపడొచ్చండి. ఆస్మా పేషెంట్లకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఉంటదనమాట. అలాగే ఉబ్బసంతో బాధపడే వారికి ఇది ఒక మంచి ఉపయోగకారిణి అనమాటండి. ఉబ్బసం వ్యాధితో బాధపడుతుంటారు చాలా మంది. వాళ్ళకు కూడా ఇది చాలా లంగ్స్ కేర్ సిరప్ మరి తీసుకోవడం చాలా మంచిదండి. అలాగే క్షయవ్యాధి, టీబీ సమస్యతో బాధపడే వారికి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఔషధం ఒక మంచి ఔషధం అనమాట అండి. అలాగే టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి దోహదపడుద్ది. ఇది ఊపిరితిత్తుల్లో రకరకాల ఆ, వైరస్ తోటి ఆ బారిన పడకుండా, ఊపిరితిత్తులు వైరస్ బారిన పడకుండా మనకి బాగా దోహదపడడం అనేది జరుగుద్ది అనమాట. ఎందుకంటే యాక్చువల్ గా ఇది ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో ఈ లంగ్స్ కరోనా లంగ్స్ ని బేస్ చేసుకుని రావడం అనేది జరిగిందండి. కరోనా ఎక్కువ డాక్టర్లు ఈ లంగ్స్ కి ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది కరోనా టైంలో అనమాట అండి. యాక్చువల్ గా ఈ లంగ్స్ ఊపిరితిత్తులు అనేది ఎలా ఉంటాయంటే గ్రీన్, ఒక ఆకుపచ్చదనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కానీ అవి చాలా ఆ టైంలో కరోనాలో చాలా మందికి అది ఎండుటాకులాగా అయిపోయింది అనమాట. ఊపిరితిత్తులు ఎండుటాకులాగా మారిపోవడం అనేది జరిగింది అనమాట. అలాంటి మరి డాక్టర్లు బాగా ఇది అప్పుడు గ్రహించడం జరిగిందండి. మంచి ట్రీట్మెంట్ కూడా ఆ టైంలో కరోనా టైంలో ఎక్కువగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. అంతేకాకుండా ఇది జలుబు, దగ్గు, అలాగే కొంతమందికి కళ్ళిలాగా పడుతూ ఉంటుందండి, కఫం కళ్ళిలా పడుతుంటది. అలాంటి వాటిని నివారించడంలో చాలా బాగా జరుగుద్దండి ఈ లంగ్స్ కేర్ సిరప్ తీసుకోవడం వల్ల. ఈ ఊపిరితిత్తులు ఎటువంటి ఇబ్బందుల నుంచైనా తలెత్తకుండా మనల్ని కాపాడడం అనేది జరుగుద్ది. చెప్పాలంటే ఊపిరితిత్తులకి లైఫ్ ని పెంచడం అనేది జరుగుద్ది. రెగ్యులర్ గా మనం ఎప్పుడైతే తీసుకున్నామో, ఇది కూడా ఒక మూత అనేది ఇచ్చారండి ఇందులోనే. ఆ మూత మందు తీసుకుంటే మనకి ఎప్పుడైతే ఫ్రీ ఏ టైంలో వీలైతే ఆ టైంలో మూత ఇవ్వడం, 10 ml మూత ఇవ్వడం జరిగిందండి. రెగ్యులర్ గా మనం తీసుకోవచ్చు. ఇది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకోవచ్చు అనమాట అండి. ఇది కూడా చెప్పాలంటే ఎంఆర్పి జస్ట్ 315 రూపాయలండి. టీపీ 225 అండి. 85 బీవీ మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఈ విధంగా మరి లంగ్స్ కేర్ సిరప్ మరి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట అండి లంగ్స్ కేర్ సిరప్. ఒకవేళ లేకపోతే ప్రతి సంవత్సరానికి కనీసం 1-2 అయినా ఇవి వాడడం మంచిది అనమాట అండి. ఇటువంటి మంచి ప్రోడక్ట్స్ ని మనకి ఐఎంసి వారు అందించడం జరిగింది అనమాట అండి. చెప్పాలంటే ఒక విధంగా మంచి అంటే ప్రోడక్ట్ లో మంచి దమ్ము ఉందండి మన ఐఎంసీలో, నేను గ్రహించింది. మామూలు కాదనమాట. చాలా డైరెక్ట్ సెల్లింగ్ లో నేను చేయడం జరిగింది. ఇంత దమ్మున్న ప్రోడక్ట్స్ ఎక్కడ నాకు కనిపించలేదు. డెమోకు కూడా మనం చూపించి ప్రతి వారిని ఇన్స్పైర్ చేయొచ్చు అనమాట. ప్రతి వారిని నమ్మించవచ్చు. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, మనం చూపించడం వేరు. ఎప్పుడైతే చూసారో వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు బాగా ఈజీగా నమ్మడం అనేది జరుగుతుందండి. అటువంటి దమ్మున్న ప్రోడక్ట్స్ మన ఐఎంసి ప్రోడక్ట్స్ అనమాట అండి. ఇలాగా ఒక 3 ప్రోడక్ట్స్ నేను చెప్పదలుచుకున్నానండి. ఈ రోజు 3 ప్రోడక్ట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటండి అని చూస్తే, యాక్చువల్ గా ఐఎంసీలోకి మనం ఎందుకు వచ్చాం అని చూస్తే, మన డ్రీమ్స్, డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చాం. మరి ఆ డ్రీమ్స్, డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, ఎందుకంటే డ్రీమ్స్ ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషికి ఒక మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కార్ కొనుక్కోవాలి, లగ్జరీ కార్, లేకపోతే ఒక విదేశ విహారయాత్ర వెళ్ళాలి, ఫారిన్ ట్రిప్, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఇలాంటి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప, చెప్పాలంటే ఐఎంసి వారు మంచి ఆపర్చునిటీ, మంచి ప్లాట్ఫామ్ ని మనకి అందించడం జరిగింది అనమాట. అయితే ఎప్పుడైతే మనం ఆ డ్రీమ్స్ అంటే, ఇక్కడ ఎవరైనా ఐఎంసీలోకి వస్తే సక్సెస్ కావాలి అనుకుంటే బలమైన కోరిక ఉండాలండి. ఫస్ట్ ప్రథమంగా ఉండవలసింది బలమైన కోరిక, బర్నింగ్ డిజైర్. ఆ డిజైర్ ఎలా ఉండాలంటే రగిలే కోరిక ఉండాలంట. బలమైన కోరిక, బర్నింగ్ డిజైర్ ఉండాలండి, బలమైన కోరిక. నెక్స్ట్ మరి తీరిక కూడా చేసుకోవాలండి. కోరిక, తీరిక, ఓపికగా పేషెన్సీతో పనిచేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యాపారానికి మనం ఏం పెట్టుబడి పెడతలేదండి. ఏ విధమైన గవర్నమెంట్ లైసెన్స్ లేవు, ఏ విధమైన షాప్ అవసరం లేదు, ఏ విధమైన సెల్లింగ్ స్కిల్స్ అవసరం లేదు, ఏ విధమైన రిస్క్ కూడా లేదు. పెట్టుబడి లేదు కాబట్టి రిస్క్ లేదు. అందువల్ల మనకి కావాల్సింది ఏంటంటే పేషెన్సీయే కావాలి. చాలా మంది రకరకాలుగా ప్రశ్నిస్తుంటారు. ఓపికగా, పేషెన్సీగా ఉండాలన్నమాట అండి. బలమైన కోరిక,
తీరిక, ఓపిక. ఈ 3 ఎప్పుడైతే ఇదే పెట్టుబడి అనమాట మనకి. దీనితోటి ఎప్పుడైతే మనం గట్టిగా మనం ఎప్పుడైతే పని చేస్తామో మరి డెఫినిట్‌గా ఇందులో సక్సెస్ అవ్వడం అనేది జరుగుద్దండి. మన డ్రీమ్స్, డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. మరి ఏంటండి మరి ముందుగా తెలుసుకోవాల్సిందంటే ముందు కంపెనీ ప్రొఫైల్‌ని బాగా మనం తెలుసుకోవాలండి. మన కంపెనీ గురించి ఏంటి? అసలు మన కంపెనీ చరిత్ర ఏంటి? అసలు కంపెనీ పేరేంటి? ఐఎంసీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఎందుకంటే నేను బాగా ఈరోజు కొత్త వారు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నానన్నమాట. ఐఎంసీ ఇంటర్నేషనల్ ఇది 2007లో పెట్టారండి. ఇండియన్ కంపెనీ అనమాటండి. ముఖ్యంగా ఇండియన్ కంపెనీ స్వదేశీ నుంచి విదేశాలకు వెళ్ళడం అనేది జరిగిందండి. స్వదేశీ కంపెనీ అనమాటండి. ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎవరి చేత డబ్బులు కట్టించక్కర్లేదు. మనం కట్టక్కర్లేదు. మనకి తీరిక సమయంలో మనం ఈ పని బిజినెస్ లో ఇది మన విజన్ మేనేజ్మెంట్ చాలా బ్రహ్మాండమైన మేనేజ్మెంట్ అనమాట. విజనరీ మేనేజ్మెంట్ అంటే ఫ్యూచర్ ఎప్పుడో చూసేసారు వాళ్ళు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని 2007లోనే ఈ స్వదేశీ కంపెనీని వాళ్ళు స్వదేశంలో స్టార్ట్ చేసి ఈ రోజు విదేశాలకు కూడా గ్లోబల్ గా కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. అటువంటి విజనరీ మేనేజ్మెంట్ అండి. చెప్పాలంటే మరి పార్ట్నర్షిప్ అనుకోండి, వాళ్ళలో తగువులు వస్తే రేపొద్దున్న కంపెనీని లేపేస్తూంటారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి మనలాంటి వాళ్ళు. ఫీల్డ్ ఫోర్స్ అలాంటిది కాకుండా ఇక్కడ తండ్రి గారు చెప్పాలంటే డాక్టర్ అశోక్ భాటియా గారు, వారి కొడుకు సత్యం భాటియా గారు, వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఈ యొక్క కంపెనీని 18 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ అనమాట రన్ చేయడం జరుగుతుందండి. రేపు ఏప్రిల్ 7వ తేదీకి 19 పూర్తయిపోయి 20లో అడుగు పెట్టడం జరుగుతుంది అనమాట అండి. అంటే 20 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ మనం గ్రేట్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. అంతేకాకుండా మరి ఇంకా చెప్పాలంటే మన కంపెనీకి మంచి ఐడిఎస్ఏ మెంబర్షిప్ ఉందండి. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట అండి. అలాగా అంతేకాకుండా ఫికీ మెంబర్షిప్ ఉంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫికీ మెంబర్షిప్ చాలా పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారండి ఫికీ మెంబర్షిప్. అలాగే ఎన్నో రివార్డ్స్ తీసుకున్న కంపెనీ, ఎన్నో సర్టిఫికేట్స్ ని తీసుకుని కలిగిన కంపెనీ అండి. లూధియానా హెడ్ ఆఫీస్ లో ఉంది. అలాగే వేర్ హౌస్, ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు మేము చూడడం జరిగింది. చెప్పాలంటే చాలా పెద్ద వేర్ హౌస్ అనమాట. 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో చాలా పెద్ద వేర్ హౌస్ ని కలిగి ఉందన్నమాట అండి. చాలా గర్వంగా, అంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కి ఇంత వేర్ హౌస్ నేను ఎప్పుడు చూడలేదు. అంత పెద్ద వేర్ హౌస్ కలిగిన కంపెనీ మన ఐఎంసి. హరిద్వార్ లో ఇవి ఉండడం అనేది జరిగింది అనమాట. ఇలా చెప్పాలంటే మన మేనేజ్మెంట్ చాలా విజనరీ మేనేజ్మెంట్. గ్లోబల్ గా కూడా దీన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మరి మలేషియాలో 3 ఇయర్స్ కూడా అయిపోవడం జరిగింది అనమాట. 3 సంవత్సరాలు అవ్వడం అనేది జరిగింది మలేషియాలో. ఇంకా ఎన్నో కంట్రీస్, దుబాయ్ లో చేస్తానని చెప్పారు. అలాగే నేపాల్ లో స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. చాలా ఎన్నో కంట్రీస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది మన ఐఎంసి. అటువంటి కంపెనీలో మనం ఉన్నాం. అందువల్ల కంపెనీ గురించి అస్సలు ఏ విధమైన అనుమానం అవసరం లేదనమాట. అందులో కంపెనీ ఏదైనా కాకుండా రెండోది ప్రొఫైల్, ప్రోడక్ట్ గురించి కూడా మనం బాగా, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ బాగా ఉండాలన్నమాట. ఎంత బాగా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే అంత బాగా మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళడం అనేది చూడొచ్చు అనమాట. సక్సెస్ ని చూడొచ్చు. మరి ఎన్ని ఉన్నాయండి ఈ ప్రోడక్ట్స్ అని చూస్తే ఒక 8 సెగ్మెంట్స్ లో ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటండి అని చూస్తే హెల్త్ కేర్ సెగ్మెంట్ ఉందండి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒక సెగ్మెంట్ గా ఇచ్చారు. రెండవది మరి చెప్పాలంటే స్కిన్ కేర్ సెగ్మెంట్. మూడోది హోమ్ కేర్. 4 బేబీ కేర్. 5 పర్సనల్ కేర్. 6 ఫుడ్ ప్రొడక్ట్స్. 7 అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ. 8 గార్మెంట్స్. ఇలాగా 8 సెగ్మెంట్స్ లో ప్రోడక్ట్స్ మనకు అందజేశారండి. దాదాపు 360 ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట అండి. మామూలు కాదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న వరకు మనకి ఎన్నో ప్రోడక్ట్స్ ని ముఖ్యంగా ఆయుర్వేదిక్, హెర్బల్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని మనకి అందజేసి ప్రతి ఇల్లు మరి హెల్దీగా ఉండాలన్న మంచి ముఖ్య సదుద్దేశంతో మన కంపెనీని వారు ప్రారంభించడం జరిగింది అనమాట అండి. అంతేకాకుండా మనకి కార్ అంటారు మన కంపెనీ. అంటే హెల్త్ డివిజన్ మనకు కార్. సి అంటే మన అన్ని కన్స్యూమబుల్ ప్రోడక్ట్స్ అనమాట. సి అంటే. ఏ అంటే ఎఫోర్డబుల్ ప్రోడక్ట్స్. అంటే ఈ నెలలో సబ్బు అయిపోతే మళ్ళీ వచ్చే నెల కొనుక్కుంటాం.
ఈ నెల పేస్ట్ అయిపోతే మళ్ళీ వచ్చే నెల కొంటాం. రెగ్యులర్ గా కావాల్సిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సిఏ అంటే సి అంటే కన్జ్యూమబుల్, ఏ అంటే అఫోర్డబుల్, ఆర్ అంటే రిపీటబుల్. మళ్ళీ ప్రతి నెల మనకు కావాల్సిన ప్రోడక్ట్ రిపీటబుల్ ప్రోడక్ట్స్. అందువల్ల ఈ కంపెనీకి లైఫ్ ఉందన్నమాట. అంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఈ కంపెనీ అని అడిగితే నేను చెప్తుంటాను, మానవుడు ఉన్నంతకాలం ఈ కంపెనీ ఉంటుందని చెప్తుంటాను. ఎందుకంటే ఉదయం లేస్తే పేస్ట్ కావాలి కాబట్టి, సబ్బు కావాలి కాబట్టి, కాఫీ తాగుతాడు కాఫీ కావాలి కాబట్టి. అందువల్ల మానవుడు ఉన్నంత కాలం మన ఐఎంసి కంపెనీ ఉండడం అనేది జరుగుతుంది అనమాట అండి. అటువంటి మంచి మంచి ప్రోడక్ట్స్ చెప్పాలంటే అఫోర్డబుల్ ప్రైస్, అంటే ప్రతి వాళ్ళకి యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. ప్రతి వాళ్ళు యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్. ఏం చేయాలండి అని చెప్తున్నారు మనల్ని? చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. మనం షాపు మార్చుకోవడమే. ఇక్కడేం ప్రత్యేకమైనది ఏం పెద్ద బిజినెస్ ఏం కాదండి. మనం రెగ్యులర్ గా మనం చేస్తున్నదే. మనం జస్ట్ షాప్ ని, అంటే మనం ఐఎంసీలోకి వచ్చాము అంటే ఎక్కడ చూసినా ఏ మూల చూసినా ఇంట్లో ఐఎంసీ ప్రోడక్ట్ ఉండాలి. ఇక్కడ లేనిది దొరకనిదే మనం బయట కొనుక్కోవాలన్నమాట. అందువల్ల ఆ యొక్క ఎప్పుడైతే షాప్ చేంజ్ చేశారో లైఫే, జీవితమే మారడం అనేది జరుగుద్దండి. ఎలా మారుద్ది అంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రా ఆర్డినరీ అయిపోతాడండి. అంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అనమాట. ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చే కాన్సెప్ట్ భారతదేశంలో ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ వన్ ఐఎంసి అని మనం ఎంతో బలంగా గుర్తు చెప్పొచ్చు అనమాట. బల్లగుద్ది చెప్పొచ్చు అనమాట. అటువంటి మంచి ప్రోడక్ట్స్ ని మనకి ఐఎంసి వారు అందించడం జరుగుతుందండి. మరి అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అండి. ప్రమాణం గర్వంగా చెప్పుకోవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అని. ఇటువంటి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మరి ఇకపోతే రెండవది ఇన్కమ్ ప్లాన్. ఎందుకంటే ఇందులో సక్సెస్ అవ్వాలని మనం వచ్చాం కాబట్టి పూర్తిగా ముందు కంపెనీ గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎవరు ప్రశ్నించే చెప్పగలగాలి మాక్సిమం. రెండోది ప్రోడక్ట్ నాలెడ్జ్. కనీసం ఒక 15-20 ప్రోడక్ట్లు, అన్ని 360 ప్రోడక్ట్స్ గురించి కాదు, ఓ 15-20 ప్రోడక్ట్స్ మనం కంటెస్ట్ పెట్టాం అనుకోండి, అనర్గళంగా ఎప్పుడైతే చెప్తున్నామో అవతల వాడు ఇంక మాట్లాడటం అనమాట. ఓ 10-15 ప్రోడక్ట్స్ ని కంటెస్ట్ పట్టాలన్నమాట. ఆ విధంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ ని మనం తీసుకోవాలి. మూడవది ఇన్కమ్ ప్లాన్. మరి బాగా, ఎందుకంటే మనం వచ్చింది అసలు చెప్పాలంటే ఎవరు వచ్చినా మనం వచ్చింది డబ్బుల గురించి, ఆదాయాల గురించి వచ్చాం కాబట్టి ఇన్కమ్ ప్లాన్ గురించి బాగా క్షుణ్ణంగా మరి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే రాత్రి మనకి మన మహబూబ్ ఖాన్ గారు, క్రౌన్ అంబాసిడర్, చాలా డీటెయిల్ గా ఇన్కమ్ ప్లాన్ ప్రతిదీ వివరించడం జరిగింది అనమాట అండి. మనలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ప్లాన్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని. అలాగే మరి చైర్మన్ స్టార్ అయితే ఎన్ని రకాల 10 రకాల బెనిఫిట్స్ గురించి, అలాగే మరి చెప్పాలంటే గిఫ్ట్స్ గురించి, అన్నింటి గురించి డీటెయిల్డ్ గా వారు మనకి వివరం జరుగుతుందండి. ప్రతి లక్షవారం ఇలాంటి ప్రోగ్రామ్ మనకు జరుగుతుంది కాబట్టి ఇన్కమ్ ప్లాన్ గురించి బాగా తెలుసుకోవాలండి. ఎందుకంటే అసలు ఏమేమి ఆదాయాలు వస్తున్నాయని తెలిస్తే కదండి మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుద్ది. అందువల్ల క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలండి. ఎన్నో క్యాడర్స్ ఇందులో ఉన్నాయి. మరి సూపర్ స్టార్ అవడం ఒకటే కాదు, ఒక 5 సూపర్ స్టార్లు తయారు చేసి చైర్మన్ అవడం ఒకటే కాదు, చైర్మన్ తర్వాత మరి మనకి ఎన్నో మరి అంబాసిడర్ అని, క్రౌన్ అంబాసిడర్ అని, ప్రెసిడెంట్ అని, క్రౌన్ ప్రెసిడెంట్ అని, ఇలాగా సూపర్ సిపి వరకు మనం ఈ యొక్క ప్రమోషన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి దాని గురించి ఎప్పుడైతే ఏ క్యాడర్ లో ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయి అనేది కూడా వివరంగా మనకి ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మన ఎంఎస్ రావు గారు చెప్పేది ఏంటంటే ఒక పుస్తకాన్ని కూడా మనకు అందజేయడం జరిగింది ఇన్కమ్ ప్లాన్ గురించి. మంచి బ్రహ్మాండమైన పుస్తకాన్ని. అది ఏంటంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఉన్నాయండి. అదే డూప్లికేట్ చేయమని చెప్తున్నారు. ప్లాన్ ఏ ఏంటండి అని చూస్తే U+15 విత్ 2500 PBV. మీరు 2500తో రావడం, ఒక 15 మందిని 2500తో తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఫాస్ట్ సూపర్ స్టార్ FSS అయిపోవడం అనేది జరుగుతుంది. ఫాస్ట్ సూపర్ స్టార్ గా ఒక ప్లాన్ ఇచ్చారు, ప్లాన్ ఏ. లేదండి కొంతమందికి అది కష్టంగా ఉండొచ్చు, అందరూ బ్రాస్లెట్లు 2500 బీవీలు చేయమంటే అందరూ చేయలేకపోవచ్చు. అలాంటి వారికి ప్రతి ఫ్యామిలీ ఎవ్రీ మంత్ పర్చేజ్ చేసే ప్రోడక్ట్స్ 600 బీవీ పర్చేజ్ చేయండి అని చెప్తున్నారు. ప్లాన్ బి కింద ఇచ్చారు. మరి చెప్పాలంటే U+555 ప్లాన్.
U+355 ప్లాన్ కూడా మనం బాగా క్షుణ్ణంగా ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే GRI బ్రహ్మాండమైన బెనిఫిట్స్. ప్రతి 10 రోజులకి గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెలకి 3 ఆదాయాలు, నెల ఇచ్చే ఆదాయం, నెలకి 4 ఆదాయాలు ఇస్తున్నారండి. మరి ఎటువంటి ఆదాయాలు GRI గురించి బాగా తెలుసుకోవడం, ఒక లీడింగ్ లేకుండాలని 14%, 16%, 18%, 20% ఎలా వస్తుంది అనేది GRI గురించి. అలాగే స్పాన్సర్ బెనిఫిట్ ఈ మధ్య రీసెంట్ గా మరి చెప్పాలంటే మనకి ఒక 500 రూపీస్ స్పాన్సరింగ్, డైరెక్ట్ స్పాన్సరింగ్ చేస్తే బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అది మరి దాని గురించి ఇలాగ ఎన్నో మనకి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అన్ని బెనిఫిట్స్ గురించి క్షుణ్ణంగా ఎప్పుడైతే మన దగ్గర సబ్జెక్ట్ ఉందో మనం ఈ బిజినెస్ లో ఫాస్ట్ గా మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల మరి ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం అల్టిమేట్ గా మనం ఇందులోకి ఎప్పుడైతే మరి ఆదాయాల గురించి వచ్చామో మన డ్రీమ్స్ డిజైర్స్ ని దాన్ని ఒక లిస్ట్ కింద చెప్పారు. యాక్చువల్ గా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే నాకు చెప్పిన నా పూర్వం మా సీనియర్స్ చెప్పింది ఏంటంటే ప్రతి మనిషికి ఒక డ్రీమ్స్ లిస్ట్ ఉంటుందటండి. అది ఎలా ఉంటుందంటే ఆయన చెప్పారు 97 లో చెప్పారు నాకు 6, 5, 4, 3, 2, 1 అని చెప్పారండి. 6, 5, 4, 3, 2, 1. 6 అంటే 6 డిజిట్ ఇన్కమ్ కావాలనే డ్రీమ్ ఉందా లేదా? 6 అంకెల ఆదాయం ఎవరికి ఉండదండి? 99,999 వరకు మనకి 5 అంకెల ఆదాయం. 1,00,000 నుంచి ప్రారంభమవుద్ది 6 అంకెలు. నేను ఆ రోజుల్లో నేను ఒక టైపిస్ట్ గా పనిచేసుకునేవాడిని అనమాట అండి. నాకు శాలరీ 1996లో నా శాలరీ టైపిస్ట్ గా 3,000 రూపాయలు వచ్చేది అనమాట. అప్పుడు ఆ టైంలో ఆయన 1,00,000 రూపాయలు నెలకంటే ఎవరికి వద్దనుకుంటాం. నాకు కావాలని కోరుకుంది కాబట్టి నాకు కావాలి అని అన్నాను అనమాట. 6 1,00,000 రూపాయలు నెలకి ఆదాయం. లేకపోతే రెండోది 5 అంటే ఏంటండి అని వారు చెప్పడం జరిగింది. 5 విదేశీ ఎప్పటిసేపు మనం షిరిడి, తిరుపతి, మైసూర్, బెంగళూరు ఇలాంటివి కాదండి. ఒక కనీసం ఫారిన్ ట్రిప్స్ ఫ్యామిలీతో భార్యా సమేతంగా ఒక 5 విదేశ విహారయాత్ర వెళ్ళాలనే డ్రీమ్ ఉండాలంట. 4 అంటే 4 చక్రాల వాహనం, మంచి కారు కొనుక్కోవాలి అనే డ్రీమ్ ప్రతి వారికి ఉంటుందండి. 3 అంటే 3 బెడ్రూమ్ హౌస్, మరి 3 BHK మరి బెడ్రూమ్ హౌస్ నిర్మించుకోవాలి, ఒక విల్లా కట్టుకోవాలి అనే ఒక బలమైన కోరిక ఎవరికి ఉండదు, ప్రతి వాళ్ళకి ఉంటుంది. 2 అంటే 2 క్యూట్ చిల్డ్రన్ అనమాట, 2 తెలివైన పిల్లలు. 1 అంటే అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్, మనల్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి. నాకు 1996కి నాకు ఈ 2 ఫుల్ఫిల్ అయిపోయినండి. 1, 2 మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. లేకపోతే 3, 4, 5, 6 గురించి నాకు లేవు. నాకు ఇల్లు లేదు, ఎందుకంటే నాన్నగారి దగ్గర ఉండేవాడిని. నాన్నగారు కట్టిన ఇల్లు ఉంది అంతే అండి. అంటే నేను సంపాదించుకున్నది. 4 గురించి అసలు ఆలోచించవలసిన అవసరం లేదు, కారు కొనుక్కోవాలి. ఎందుకంటే ఒక ఆర్డినరీ టైపిస్ట్ కి కారు మీద ఉండదు, ఒక చిన్న స్కూటర్ కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా విదేశ విహారయాత్రలో 1,00,000 రూపాయల ఆదాయం అసలు లేదు. కానీ ఎప్పుడైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ కి వచ్చామో నాకు ఆ సీనియర్ చెప్పారు ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, ఈ ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ ని పట్టుకుంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని ఎప్పుడైతే వారు చెప్పారో నేను బాగా నమ్మాను. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడం జరిగింది. అంటే ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో అప్పుడే చెప్పేవారండి, ఇది డూప్లికేషన్ బిజినెస్ అని చెప్పేవారు. ఎవరైతే డూప్లికేషన్ బాగా చేస్తారో, ఎవరైతే బాగా టీమ్ డూప్లికేషన్ అంటే పై అప్లైన్ లీడర్ ఏమైతే చెప్పారో వాళ్ళని కాపీ కొట్టడమే, జస్ట్ కాపీ. ఎగ్జామ్ లో కాపీ కొడితే డెబార్ అవుతారు, ఇక్కడ కాపీ కొట్టకపోతే డెబార్ అవుతారని చెప్పారు. అందువల్ల ఇక్కడ మన సొంత బుర్రతోటి పెట్టి ఆలోచించవలసిన పని లేదు, జస్ట్ కాపీ కొట్టడమే. అందువల్ల ఏమైతే చెప్పారో ఆ అప్లైన్ లీడర్ అదే చెప్పేవాడిని నేను. నా డౌన్ లైన్ లీడర్ నేను అదే చెప్పేవాడిని అనమాట. యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టాను. ఆ కాపీ కొట్టే నేను సక్సెస్ అయ్యాను డైరెక్ట్ సెల్లింగ్. ఎప్పుడైతే కాపీ కొట్టి సక్సెస్ అయ్యానో అంటే ఏం లేదు, మా స్మైలింగ్ స్టార్ చెప్తుంటారు, స్పాంజ్ పీస్ వాటర్ లో ముంచండి, వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటది, మళ్ళీ పిండితే ఏం చేస్తుందండి, యాజ్ ఇట్ ఈజ్ గా అదే వాటర్ ని విడిచిపెడుతుంది. అందువల్ల అదే పని చేయడం జరిగింది అనమాట. నేను
పై వాళ్ళ దగ్గర ఆ సబ్జెక్ట్ ని తీసుకోవడం అనేది జరిగింది. కింద వాళ్ళ దగ్గర విడిచిపెట్టడం జరిగింది. అంతే. అప్లైన్ సబ్జెక్ట్ తీసుకొని డౌన్ లైన్ కి విడిచిపెట్టడం జరిగింది అనమాట. అదే ఎప్పుడైతే చేశానో మీరు చెప్తే నమ్మరు, నాకు 96లో మొదలెట్టిన ఈ కాన్సెప్ట్ లో మరి నేను 2001 వచ్చేసరికి ఒక మారుతి కార్ కొనుక్కున్నాను. 2003 వచ్చేసరికి ఒక టాటా ఇండికా కొనుక్కున్నాను. 2007 వచ్చేసరికి ఒక స్కోడా కార్ కొనుక్కున్నాను. స్కోడా అక్టావియా. ఒక మంచి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం జరిగింది. అన్ని నా డ్రీమ్స్ అండ్ డిజైర్స్ 2007కే మరి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా నాకు ఫుల్ఫిల్ అయిపోవడం అనేది జరిగింది అనమాట అండి. ఇదంతా దేని ద్వారా సాధ్యమైందండి అంటే డూప్లికేషన్. అందువల్ల డూప్లికేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ టీము అంత బాగా మల్టిప్లికేషన్ అవుతుందండి. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ అయిందో మన టీము, అంటే టీమ్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా టర్న్ ఓవర్ పెరుగుద్ది. టర్న్ ఓవర్ ఎప్పుడైతే పెరిగిందో మంచి ఆదాయాలు రావడం అనేది జరుగుతుంది. మరి అలాగా మంచి ఆదాయాలు రావడం తీసుకోవడం జరిగింది. ఒక 10 వరకు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది. మంచి కారు కొనుక్కోవడం జరిగింది. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వడం జరిగిందండి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మీరందరూ అంటే యాక్చువల్ గా యంగ్స్టర్స్ ఉన్నారండి. ఈ రోజు పరిస్థితిని బట్టి చూస్తే ఈ యంగ్స్టర్స్ కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అంటే చిన్న తక్కువ ఏజ్ లో ఇవన్నీ మనకు వచ్చినాయి అనుకోండి, ఎంజాయ్మెంట్ బాగా చేయొచ్చు. ఇప్పుడు మాకైతే ఏముంది, మా జంపా శ్రీనివాస్ గారికి బహుశా 55 సంవత్సరాలు దాకా వచ్చి ఉంటది. ఎవరినే ఉంటదండి? ఓ 55 ఉందా? ఓకే. ఇప్పుడు నాదైతే 64 కంప్లీట్ అయ్యి 65లో అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎన్ని వచ్చినా ఎంజాయ్మెంట్ చేయడానికి అది కాకుండా మరి మీలాగా మీ యంగ్స్టర్స్ కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ డ్రీమ్స్ అది. మీ గురించి ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో మీ ఏరియాలో మీ గురించి కథలుగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఒక సాధారణ వ్యక్తిలా మారిపోయాడని చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్ మన ఐఎంసి. నిజంగా చెప్పాలంటే ఐఎంసి అంటే మామూలు కాదనమాట. ఒక కామధేనువు లాంటిది అనమాట. మీరు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తుంది. మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క ప్లాన్ నమ్మి మనం విశ్వసించి ఎప్పుడైతే పనిచేసామో ఆ బిలీఫ్, ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే పెంచుకొని పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడైతే మనం వర్క్ చేసామో ఒక కమిట్మెంట్ తోటి డెఫినెట్ గా ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే నేను ఒకటి చెప్పేవాడినండి ఆ రోజుల్లో కూడా, ఈ బిజినెస్ కి పెట్టుబడి ఏంటంటే డబ్బు కాదండి, ఈ గవర్నమెంట్ లైసెన్స్ ఇవేం కాదు, యాటిట్యూడే పెట్టుబడి అని చెప్పేవాడు. యాటిట్యూడే పెట్టుబడి. ఈ యాటిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలండి, అస్సలు నెగిటివ్ గా ఆలోచించకూడదండి. ఎందుకంటే యాటిట్యూడ్ 2 రకాలుగా ఉంటుంది. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లీడ్స్ టు సక్సెస్ అండి. నెగిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లీడ్స్ టు ఫెయిల్యూర్. మనం ఇక్కడికి వచ్చింది దేని గురించి? పాజిటివ్ సక్సెస్ గురించి వచ్చాం. అందువల్ల ఆల్వేస్ పాజిటివ్ గా ఉండాలండి. అసలు నెగిటివ్ మాటలు వినకూడదండి. అయితే మనందరికీ ఎక్కువ బాగా రుచించేది ఏంటి అంటే నెగిటివ్ మాటలే బాగా రుచిస్తాయండి. ఒక పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో మంచి గుడ్ న్యూస్ ఉంటుంది, మంచి పాజిటివ్ న్యూస్ ఉంటుంది. విలేకరులు పేపర్ లో ఎక్కడేస్తారంటే 4వ పేజీ 5వ పేజీలో వేస్తూ ఉంటారండి చిన్న చిన్న అక్షరాలతోటి పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ప్రజలకు రుచించేది ఏంటంటే నెగిటివ్ న్యూస్. విమానం కూలి దుర్మరణం 300 మంది పెద్ద హెడ్ లైన్స్ లో పెడతాడు. అదే ఇంట్రెస్ట్ గా మనం చదువు. ప్రజల నాడి వాళ్ళకి తెలుసు. అందువల్ల నెగిటివ్ అంటే బాగా రుచిస్తుంది కాబట్టి మనకి నెగిటివ్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బిజినెస్ లో మెయిన్ ఏంటంటే అటువంటి నెగిటివ్ గా మనం ఆలోచించకూడదు అనమాట. ఎప్పుడు ఆల్వేజ్ పాజిటివ్ గానే ఉండాలన్నమాట. అలాగే ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిదండి. ఇందులో సక్సెస్ కోరుకున్న వాళ్ళు అస్సలు నెగిటివ్ వాళ్ళకి దగ్గరగా ఉండకూడదండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గ్రూప్ తోటి ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్నామో డెఫినెట్ గా ఇందులో సక్సెస్ అవడం జరుగుతుంది. పిఎంఏ గ్రూప్ తోటే ఉండాలండి. ఎన్ఎంఏ గ్రూప్ తోటి కలవకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. అందువల్ల ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే అన్ని పాజిటివ్స్ అన్ని ఎప్పుడు డౌన్ లైన్ తోటి మనం చర్చించుకోవాలండి. ఏమన్నా నెగిటివ్ వచ్చిందనుకోండి మీరు అప్లైన్ కి చెప్పుకోవాలి. అంతేగాని నెగిటివ్ న్యూస్ ఎప్పుడు కింద డౌన్ లైన్ కి ఒకవేళ మీలో ఏదైనా డౌట్ గానే వస్తే కింద వాళ్ళకి ఎప్పుడు మీరు చెప్పకూడదు. ఎందుకంటే అలా ఎప్పుడైతే చెప్పారో ఏమవుతుందంటే మీరు ఉన్న చెట్టు కొమ్మని మీరే నరికేసుకున్నట్టు అవుద్ది అనమాట. అసలు నెగిటివ్ అనేది డౌన్ లైన్ తో చర్చించకూడదు అనమాట. పాజిటివ్స్ ఎప్పుడు చెప్పాలండి. అప్లైన్ తోటి ఏమన్నా నెగిటివ్ ఉంటే మాట్లాడుకోవాలి.
అందువల్ల ఈ నెగెటివ్ అనేది ఎంత ప్రమాదం అంటే, ఊబిలోకి వెళ్ళిపోతున్న మనిషికి హెల్ప్ చేద్దామని మనం చెయ్యంది ఇచ్చామనుకోండి, మనల్ని ఆటోమేటిక్ గా ఊబిలోకి లాగేయడం అనేది జరుగుతుంది. అందువల్ల నెగెటివ్ అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ముఖ్యంగా ఉండకూడదండి. ఎలాగనుకోవాలంటే, యాక్చువల్గా ఇందులో పనిచేసేటప్పుడు మనం ఐఎంసీలో నేను ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టి చేస్తున్నాను అని యాటిట్యూడ్ తోటి ఉండాలి. ఓ 20 లక్షలు పెట్టుబడి పెట్టిన వాడు ఎలా ఉంటుందండి యాటిట్యూడ్? రాత్రి మ్యారేజ్కి వెళ్ళాడు, 1 గంటకు వచ్చాడు, ఉదయం తన్ని పెట్టుకొని పడుకుంటాడా? 20 లక్షలు పెట్టుబడి పెట్టినాడు ఒకడు పడుకున్న ఫ్యాన్ తిరుగుతుంటే నిద్ర పట్టదు. నిద్ర ఆ ఫ్యాన్ అలా చూస్తానే ఉంటాడు, నిద్ర పట్టదు. అలాగా అనుకున్నప్పుడు రోజు ఎవ్రీ డే ఇందులో పనిచేయడం అనేది జరుగుతుంది. 20 లక్షలు పెట్టుబడి పెట్టామనే యాటిట్యూడ్ తో పనిచేయాలి. రోజు రెగ్యులర్ వర్క్ చేయాలి. ఎప్పుడు చేస్తాం? పెట్టుబడి పెట్టినప్పుడు చేస్తాం. పెట్టుబడి పెట్టినప్పుడు చేస్తున్నారు కదా, ఉదయం షట్టర్ తీస్తారు, రాత్రి వరకు కూర్చుంటారు షాప్ లోని. అలాగా ఈ బిజినెస్ ని రెగ్యులర్ వర్క్, ఒక కన్సిస్టెన్సీ అనేది మనకి ఇందులో సక్సెస్ కావాలి అనుకుంటే ఒక కన్సిస్టెన్సీగా ఒక 3 to 5 years చేస్తే చాలండి. డైరెక్ట్ సెల్లింగ్ లో డెఫినెట్ గా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. 3 to 5 years కమిట్మెంట్ తోటి ఎప్పుడైతే చేశారో డెఫినెట్ గా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ ఐఎంసీలో ఫుల్ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అండి. అందువల్ల పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ప్రధానం అండి. అలాగే బిలీఫ్ లెవెల్ ఉండాలండి. బిలీఫ్, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండాలి, మీ అప్లైన్ లీడర్ని పూర్తిగా విశ్వసించాలి. వారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా మక్కి ఏమైతే చెప్పారో అలా దింపేయాలన్నమాట. రాత్రి చూశారు కదా మన మెహబూబ్ ఖాన్ గారు, ఎంఎస్ రావు గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా అలా కాపీ చేసి మనకి చెప్పడం జరిగింది. అంతే, సక్సెస్ సీక్రెట్ ఏమి లేదండి, కాపీ కొట్టడమే. అందువల్ల అప్లైన్ మీద నమ్మకం, అప్లైన్ పట్టుకుంటే చాలండి. అప్లైన్ మీద నమ్మకం కావాలి. అలాగే రాబో ఆదాయాల మీద కూడా నమ్మకం ఉండాలి. ఈ బిలీఫ్ లెవెల్ పెంచుకోవాలి. వీటి మీద కమిట్మెంట్ తోటి 3 to 5 years కమిట్మెంట్ తోటి డైరెక్ట్ సెల్లింగ్ లో ఎప్పుడైతే పనిచేసామో డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది జరుగుతుందండి. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉంది. మనం ప్రోడక్ట్ నాలెడ్జ్, ఇన్కమ్ ప్లాన్ క్షుణ్ణంగా ఇవన్నీ మనం తెలుసుకొని, అంటే ఒక లీడర్ గా మారిపోవాలన్నమాట. అందుకే ప్రతి ఆదివారం, ప్రతి లక్షవారం మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మనకి. అలాగే ప్రతి ఆదివారం మరి మాట్లాడండి అంటున్నారు. ఏమండి మీ యొక్క టెస్టిమోనియల్ చెప్పండి అంటుంటే చాలా మంది పాపం అసలు చెప్పడానికే ముందుకు రావట్లేదు. హోస్ట్ పాపం చాలా బాధపడుతున్న, మాట్లాడి ఎన్నో చెప్తున్నా. అసలు ఎందుకు వచ్చాం ఆలోచించండి. ఐఎంసీలోకి ఎందుకు వచ్చాం? ఈ ప్లాట్ఫామ్ కి మాట్లాడాలి. ఎంత బాగా మాట్లాడితే అంత బాగా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తారండి. నేను కూడా చిన్నప్పుడు ఇంట్లో చుట్టాలు వస్తే లోపలికి వెళ్ళిపోయేవాడిని. ఐఎంసీలోకి డైరెక్ట్ సెల్లింగ్ లోకి ఎప్పుడైతే వచ్చానో మాట్లాడమనేవారు, మాట్లాడేవాడిని. ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకునేవాడిని. ఇది ఒక మంచి అవకాశం మాట్లాడడానికి. ఎందుకంటే మనం కదా, తప్పులు మాట్లాడినా సరి చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు పుట్టుకతో పండితులు కారు. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ అట్, లీడర్స్ ఆర్ టు బి మేడ్. ఎవరు ఒకే పుట్టుకతో ఎవరు లీడర్స్ ఉంటారండి. అటువంటి లీడర్ గా ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక మారిపోవడం, పెంపొందించుకోవడం అనేది జరుగుద్ది అనమాట. ఆత్మవిశ్వాసం అనేది పెరిగిపోద్ది అనమాట. మనలో మన మీదకే ఒక మంచి బిలీఫ్ లెవెల్ పెరిగిపోద్ది అనమాట. నేను మాట్లాడగలుగుతున్నాను ప్రమాణంగా అనేది ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్ గా మరి ఇందులో మంచి రిజల్ట్ వచ్చి ఒక లీడర్ గా మారిపోవడం అనేది జరుగుద్ది అనమాట. లీడర్ గా అంటే మనం లీడ్ చేసేవాడే లీడర్, టీమును లీడ్ చేసేవాడే లీడర్. అందువల్ల ఒక లీడర్, అందుకే మాకు అప్పుడు ఆ రోజుల్లో చెప్పేవారు ఎప్పుడునట, లీడర్ కి 3 V's ఉండాలండి. వీస్ 3 V's. ఫస్ట్ వి ఏంటంటే విజువలైజేషన్. లీడర్ ఎప్పుడు విజువలైజ్ చేయాలట. రెండోది వెర్బలైజేషన్. లీడర్ కి వెర్బలైజేషన్ ఉండాలి. మూడోది వైటలైజేషన్. లీడర్ కి ఎప్పుడు 3 V's ఉండాలంట. విజువలైజేషన్, వెర్బలైజేషన్, వైటలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటండి అని చూస్తే, యాక్చువల్ గా భవిష్యత్ దర్శనం చేయాలంటే లీడర్ ఎప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉండాలన్నమాట. భవిష్యత్ దర్శనం అంటారన్నమాట. భవిష్యత్ దర్శనం చేయాలి అంటే ఫ్యూచర్ చూడాలి. మనకి చెప్తున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటది ఐఎంసీలో అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం. డాక్టర్ అత్తర్ ఖాన్ వాలా గారు 2014లో స్టార్ట్ చేశారు. ఈ రోజు టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎంతో మంచి ఆదాయాలు తీసుకోవడం, ఎంతో మంచి రికగ్నిషన్ పొందడం అనేది జరుగుతుంది.
అలాగా మనం కూడా రేపు ఒక 4 ఇయర్స్ సరికి ఏంటి అనేది మనం ఫ్యూచర్ ఆ విజన్ మనకి అనిపించేయాలన్నమాట. కలలు కనాలి. ఆ కళలు కూడా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళ రాత్రి వచ్చే కళ పొద్దుడికి మర్చిపోతుంటాం. అలా కదా, నిద్ర పట్టకుండా చేయాలట. రియల్ కళ ఏంటంటే డ్రీము నిద్ర పట్టకుండా చేసేదే నిజమైన కళ. అందువల్ల నిద్ర పట్టకూడదు. బర్నింగ్ డిజైర్ తోటి ఉండాలి. ఆ భవిష్యత్ దర్శనం చేయాలి. అంటే భవిష్యత్ దర్శనం అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ఏంటి నేను ఇందులోని ఒక క్రౌన్ ప్రెసిడెంట్ స్టార్, లేకపోతే ఒక క్రౌన్ సిపి నేను అవుతాను. ఇలాగా ఎప్పుడు అవ్వాలి 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 అనే ఆ భవిష్యత్ దర్శనం చూడాలి. కళ్ళతో దివిదృష్టితో చూడాలన్నమాట. అంటే మనసులో అది ఆ బొమ్మను చిత్రీకరించుకోవాలి మనం. ఏదైతే ఒక పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, లేదా ఒక ఫారిన్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం, ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోతున్నట్టు, ఫ్లైట్ ఎక్కుతున్నట్టు, అలాగా మనోనేత్రాలతో చూడాలన్నమాట విజువలైజేషన్ అంటే. అలా ఎప్పుడైతే అనుకున్నామో ఒక విల్లా కట్టుకున్నాం, విల్లాలో మనం ఉంటున్నాం, ఒక 4 ఇయర్స్ తర్వాత మంచి విల్లా కట్టుకున్నాం ఐఎంసి ఇన్కమ్ తోటి అనేది, అలాగా మనం భవిష్యత్ దర్శనం చేయాలన్నమాట. ఫ్యూచర్ ని మనం మనోనేత్రాలతో చూడాలన్నమాట విజువలైజేషన్ అంటే. అప్పుడు ఆటోమేటిక్ గా విజువలైజేషన్ చేసాం, మంచి విల్లా కట్టుకోవాలని, మంచి కారు కొనుక్కోవాలని, మంచి ఒక ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని, అలాగే ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నాం. ఏంటది రేపు మనకు వచ్చిన ట్రిప్ ఉందండి మనకి, బాలి ట్రిప్ వెళ్ళిపోతున్నాం, ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నాం అని మనం ఆ యొక్క ఫీలింగ్స్, ఆ యొక్క కళ్ళ కనాలన్నమాట. మరి ఎప్పుడైతే కళ్ళ కన్నామో నెక్స్ట్ రెండవది వెర్బలైజేషన్. కలగంటే సరిపోద్దట, విజువలైజేషన్ ఒకటే సరిపోద్దట. వెర్బలైజేషన్ మాటల్లో చెప్పాలండి. నేను బాలి ట్రిప్ వెళ్తాను కాన్ఫిడెంట్ గా, డెఫినెట్ గా బాలి వెళ్తాను కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అలాగే గ్యారంటీగా నేను ఒక కార్ కొనుక్కుంటాను ఒక 2 ఇయర్స్ తర్వాత, ఒక 3 ఇయర్స్ తర్వాత మంచి లగ్జరీ కార్, ఒక బెంజ్ కొనుక్కుంటాను. అలాగే లేదా మంచి ఫారిన్ ట్రిప్స్ చేస్తాను. ఇలాగా మనం మాటలతో, నోటి ద్వారా మాటలతోటి వ్యక్తీకరించాలన్నమాట వెర్బలైజేషన్ అంటే. చాలా మంది కళ్ళకి అంటుంటారు కానీ ఫారిన్ ట్రిప్ బాలి వెళ్దామా లోపల అనుకుంటారు కానీ బయటికి చెప్పరు. అది అవ్వదండి. మాటలతోటి వ్యక్తీకరించాలన్నమాట. నోటితో చెప్పాలి, నేను బాలి వెళ్తాను. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి, మీ బంధువర్గానికి ఫారిన్ వెళ్తున్నాను, ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాను ఐఎంసి ద్వారా అని మాటలతో గట్టిగా మనం చెప్పామంటే వెర్బలైజేషన్. మాటలతో ఎప్పుడైతే విజువలైజేషన్ ఉంది, వెర్బలైజేషన్ కళ్ళకన్నారు, మాటలు చెప్పారు. మరి మూడోది వైటలైజేషన్. ఎఫర్ట్ పెట్టాలండి. ఎంత ఎఫర్ట్ పెడితే అంత. ఈ రెండు విజువలైజేషన్ ఉంది, వెర్బలైజేషన్ ఉంది. వైటలైజేషన్ లేదనుకోండి సక్సెస్ అవ్వండి. వైటలైజేషన్ ఎఫర్ట్ పెట్టాలి, చాలా గట్టిగా, ఏది యాక్టివ్ గా పనిచేయాలి, రెగ్యులర్ గా కన్సిస్టెన్స్ గా మనం ఎప్పుడైతే పనిచేసామో కార్యరూపం దాల్చాలి. అది మెయిన్. మనం కార్యరూపం ఎప్పుడైతే వర్క్ దాల్చామో డెఫినెట్ గా మనం ఇందులో సక్సెస్ అవ్వడం జరుగుతుందండి. రెగ్యులర్ వర్క్ ఉండాలండి, కన్సిస్టెన్స్ గా రెగ్యులర్ వర్క్. అంటే ఎలా ఉండాలంటే మాకు చెప్పేవారు, ఏ డే బిఫోర్ వెకేషన్ యాటిట్యూడ్ అనేవారు. ఏ డే బిఫోర్ వెకేషన్ యాటిట్యూడ్. మీరు ఏదైనా ఒక వెకేషన్కి వెళ్తున్నారు అనుకోండి, అంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాటిట్యూడ్ అంటారు. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాటిట్యూడ్. మీరు ఏదైనా వెకేషన్కి వెళ్తున్నారు, మీ పిల్లలు రమ్మన్నారు, సడన్ గా తిరుపతి వెళ్ళాలన్నారు, లేకపోతే సడన్ గా ఒక గోవా వెళ్దాం, లేకపోతే ఒక డెహ్రాడూన్ వెళ్దాం అని మీ పిల్లలు టికెట్స్ అన్ని రిజర్వ్ చేసి, డాడీ రేపు సాయంత్రం మీరు ఫ్లైట్ ఎక్కాలన్నారు, లేకపోతే రేపు సాయంత్రం మీరు ట్రైన్ ఎక్కాలి అని అన్నారు. రేపు సాయంత్రం ఎక్కాలంటే మనం అప్పటిదాకా చాలా ఇంట్లో తీరిగ్గా ఉదయం లేట్ గా లేచేవాళ్ళం, 10ంటికి స్థాయిగా స్నానం అది చేసి టిఫిన్ చేసి స్థాయిగా అంటే పీస్ఫుల్ గా ఉండేవాళ్ళం. మరి రేపు ఫ్లైట్ ఎక్కాలి, ఒక ట్రైన్ ఎక్కాలి అనే ఆ యొక్క సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాటిట్యూడ్ ఉందనుకోండి, మీరు ఎలా పనిచేస్తారు? చాలా ఉదయమే లేచిపోతారు, శుభ్రం స్నానం చేస్తారు. ఒకవేళ బకెట్ ఒక వాటర్ ట్యాప్ మనకి మున్సిపల్ వాటర్ రాలేదు, లేకపోతే వాటర్ ట్యాంక్ వాడు వాటర్ ఇప్పలేదు, వాటర్ సరిగ్గా లేదు, వాటితోటి గొడవ పెట్టుకోరు. ఒక బకెట్ నీళ్లున్నా బకెట్ నీళ్ళు సరిపెట్టుకొని స్నానం చేయడం జరుగుద్ది. ఎందుకంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాటిట్యూడ్ మిమ్మల్ని అలా చేయించడం అనేది జరుగుతుంది.
టకటక ఇంట్లో కావాల్సిన తాళాలు వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు వెళ్ళి బ్యాంకులు తెచ్చుకోవడం. ఆ రోజు ఎలా పనిచేస్తారండి? రేపు సాయంత్రం ఫ్లైట్ ఎక్కాలి, రేపు సాయంత్రం ఒక ట్రైన్ ఎక్కాలి అని ఒక వెకేషన్కి వెళ్తున్నప్పుడు చాలా చాలా ఈజీగా ఒక సూపర్ మ్యాన్ లా పనిచేయడం జరుగుతుంది ఆ రోజంతా. ఎందుకు? సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాటిట్యూడ్ మనల్ని ఆ విధంగా చేస్తుంది. అలాగే ఎవ్రీడే చేస్తామంటే అబ్బాయి చెయ్యం. ఎవ్రీడే అలా సూపర్ మ్యాన్ లా పనిచేయాలని చెప్తున్నారు. ఎవ్రీడే అలాగా కన్సిస్టెన్సీ గా పనిచేయమని చెప్తున్నారు. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాటిట్యూడ్ తోటి పనిచేయమని చెప్తున్నారు. అలా పనిచేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ డ్రీమ్స్, డెజైర్స్ ఫుల్ఫిల్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. కన్సిస్టెన్సీగా రెగ్యులర్ వర్క్ ప్రయారిటీ, మెయిన్ ప్రయారిటీ అండి. మనం ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం తర్వాత ప్రయారిటీ ఐఎంసీకి ఇవ్వాలి. ఇంక వేరే కాదు, అన్ని పక్కన పెట్టాలి. ఒక 2-3 ఏళ్ళు పెళ్లిళ్ళని, పార్టీలని, ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే జీవితం మారబోతుందండి. మీ జీవితం కాదు, మీ పిల్లల జీవితం మారబోతుంది ఐఎంసీ ద్వారా. అందువల్ల మనం ప్రయారిటీ అనేది మస్ట్ గా ఈ బిజినెస్ లో ప్రయారిటీ ఉండాలండి. అన్ని చూసిన తర్వాత ఐఎంసీ చేయడం కాదు, తీరుకుంటేనే. నిజంగా సక్సెస్ అవ్వుకునే వ్యక్తికి చెప్తున్నాను నేను. నిజంగా మీరు ఒక 3 ఏళ్ళలో సక్సెస్ అవ్వాలి, 3 to 5 years లో ఐఎంసీలో ఒక కోటీశ్వరుడు అవ్వాలి అనుకుంటే ప్రయారిటీ ఇచ్చి రెగ్యులర్ గా కన్సిస్టెన్స్ గా ఎప్పుడైతే పనిచేసామో డెఫినెట్ గా మీ డ్రీమ్స్, డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే తీరుతాయి. డెఫినెట్ అన్ని ఇస్తుంది ఐఎంసీ. కామధేనులాగా మీరు ఏ కోరుకుంటే అది ఇస్తుంది. అందువల్ల రెగ్యులర్ వర్క్ అనేది చేయాలన్నమాట. అందువల్ల విజువలైజేషన్ ఉండాలి లీడర్ కి. ముందు లీడరే విజువలైజ్ చేయాలి. ఐఎంసీ మన ఎంఎస్ రావు గారు అలా విజువలైజేషన్ చేస్తున్నారు కాబట్టి మొన్న ఒక మంచి పాంప్లెట్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మంచి పాంప్లెట్, మరి ఇది తులసి పాంప్లెట్ బ్రహ్మాండంగా స్టిక్కర్ మనకి లాంచ్ చేయడం జరిగింది. అంటే ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. అలాగా ఫ్యూచర్ ను ఆలోచించాలి లీడర్ అన్న వాళ్ళు ఎప్పుడు. విజువలైజేషన్, వెర్బలైజేషన్ మాటల్లో చెప్పాలి. మనం కూడా అలా మారిపోవాలి. వెర్బలైజేషన్, ఫారిన్ ట్రిప్స్ వెళ్తాను, ఒక కారు కొనుక్కుంటాను, మంచి విల్లా కడతాను. వైటలైజేషన్ గట్టిగా ఎప్పుడైతే ఎఫర్ట్ పెట్టామో డెఫినెట్ గా ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మామూలు బిజినెస్ కాదండి. రాబో కాలం అంతా ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ అయినట్టు. 21వ శతాబ్దం వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసి అని మనం చెప్పుకోవచ్చండి ఫ్యూచర్. ఎందుకంటే రాబో కాలంలో ఉద్యోగాలు ఉండబట్ట. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చాక రేపు 2030 స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే చాలా తగ్గిపోతాయి ఉద్యోగాలు అని చెప్తున్నది. మరి ఏంటండి నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తుందట. ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించే ప్లాట్ఫామ్ ఏదంటేనే భారతదేశంలో మనకు ఒకటి ప్లాట్ఫామ్ కనిపిస్తుందట. అదే డైరెక్ట్ సెల్లింగ్. అందుకే ఇప్పటికే ఎంబీఏ కోర్సులు అది తమిళనాడులోని, కర్ణాటకలోని డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక సబ్జెక్ట్ గా పెట్టేశారండి డైరెక్ట్ సెల్లింగ్. మరి అంతేకాకుండా గెజిట్ కూడా వచ్చింది, న్యాయ పద్ధత. మరి ఎప్పుడైతే లీగాలిటీ వచ్చిందో మరి రాబో కాలం అంతా డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మనం ముందుగానే ఐఎంసీలో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మీరు మరి ఆ డ్రీమ్స్, డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ గా ఎప్పుడైతే మనం వర్క్ చేసామో మనం అనుకున్న ఫ్రూట్స్ అన్ని, మనం ఫలాలన్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏమాత్రం అనుమానం లేదనమాట. మరి ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ ని లో మనం ఉన్నందుకు చాలా గర్వించవచ్చు, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఐఎంసీ మేనేజ్మెంట్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి, ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ మనకి అందించినందుకు. అలాగే మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అని చూస్తే 107 మంది ఉన్నారండి. మరి 107 మంది మరి నాకు తెలిసిన డైరెక్ట్ సెల్లింగ్ లో కొంచెం అనుభవంతో నేను కొన్ని విషయాలు మీతోటి ముచ్చటించడం జరిగింది. మరి మీరందరూ సక్సెస్ కావాలని, ఎందుకంటే ఇప్పటికే 7:03 అయిపోయిందండి. టైం అయిపోయింది 6 to 7. ఎందుకంటే టైం కి మరి క్లోజ్ చేయాలంటుంటారు. టైం ఇచ్చారు ఉంది కదా అని ఊరికే తినేయకూడదట. అది కూడా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో సబ్జెక్ట్ అనమాట అండి. ఎందుకంటే టాపిక్ తగ్గ టైంకి మనం ఫాలో అవ్వాలంటారు. టైం ఎంత ఇస్తే ఆ టైం ప్రకారం మాట్లాడాలంటారు. నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఈ రోజు ఆల్రెడీ 107 మంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ అతి తక్కువ కాలంలో మరి కోటీశ్వరులు కావాలి అనే మంచి ఉద్దేశంతో భగవంతుని కోరుతూ మీరందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ మరి ఈ రోజు పోస్ట్ గా
వ్యవహరించిన ప్రతి 107 మందికి ప్రతి ఒక్కరికి పూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మా జంపా శ్రీనివాస్ గారు స్మైలింగ్ స్టార్, వారిని చూస్తుంటేనే చాలా ఆనందం అయిపోతుంటదండి. మరి వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఐఎంసీ టు ఆల్, గుడ్ ఐఎంసీ టు ఆల్, గుడ్ ఐఎంసీ టు ఆల్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ సెషన్ కి మాటలు ఏమంటారు చూడండి, ఎందుకంటే అనుభవంతో కూడిన మాటలు చాలా అద్భుతం. ఎందు గురించి అంటే మరి నా చెప్పారు సార్, ఆల్రెడీ నాది 54, సార్ది 64. అయినా కూడా ఈ ఏజ్ లో కూడా ఎలా పనిచేస్తున్నామంటే భావితరాల కోసమే. ఎందుకంటే సార్ని ఇప్పుడు కాదండి, 96 నుంచి చూస్తే కనుక నేను 98లో చూశాను. అప్పుడు ఒక ప్రజెంటేషన్ లో కింగ్ అయినాయి, బిజినెస్ ప్రజెంటేషన్ కింగ్ అని, బిఓపి కింగ్ అనేవారు, బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ కింగ్. అంటే వేల కొలది మీటింగ్ లో ఒక్కళ్ళిద్దరు కాదండి, వేల